హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ఎదుటి వ్యక్తి మాట్లాడడం లేదని నువ్వు మాట్లాడడం మానేయకు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి, కానీ నువ్వు కాదు కదా. అదే మంచి లక్షణం, మనిషి లక్షణం కూడా. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. నువ్వు పద్ధతిగా పెరట్లో పెట్టిన మొక్క పెరగాల వద్దా అని ఆలోచిస్తూ పెరుగుతుంది. అదే అక్కర్లేదని విసిరేసిన విత్తనం మహావృక్షమై నీకు నీడనిస్తుంది. చూస్తూ ఉండు. ఇష్టాలకి అలవాటు పడకు. ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు. కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ప్రేమ ప్రశ్నిస్తుంది, పరీక్షిస్తుంది, నిలదీస్తుంది, ఆరా తీస్తుంది, అలుగుతుంది, కసురుతుంది, బుజ్జగిస్తుంది, కోప్పడుతుంది, అడ్డు చెబుతుంది, అండగా నిలుస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకుంటే బంధం కలకాలం నిలుస్తుంది. మనిషికి డబ్బు, అందం, అధికారం ఏది ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాం. కానీ వెనుక మోసుకెళ్ళేవి రెండే రెండు: నీ మంచితనం, మానవత్వం. అనుకోకుండా వచ్చిందని ఎగిరెగిరి పడకు. రావాల్సింది రాలేదని డీలా పడకు. జీవితంలో ఇవన్నీ మామూలే. మనకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు. అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. మీ బాధలను భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పి ఏడవండి. ఎందుకంటే ఆయన మాత్రమే దానిని ఎవ్వరి దగ్గర చెప్పి నవ్వుకోడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో. నమ్మిన వారి కోసం ప్రాణాలే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. నీ లక్ష్యం కోసం మాత్రమే పరిగెత్తు. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో పట్టించుకోకు. ఎవడికంటే నువ్వు ఏమీ తక్కువ కాదు. తన కుటుంబం బాధ్యత కోసం పరిగెత్తేవాడే గొప్పోడు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వానలాంటిది.
మనం కోపంతో మాట్లాడకపోతే మనకు ఎందుకులే అని వదిలేయకుండా బెదిరించో బుజ్జగించో గొడవపడైనా మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మనిషికి బాధ తెలియనంత వరకు భగవంతుడు అర్థం కాడు. బాధ తెలిసాక భగవంతుడు తప్ప వేరే ఎవరూ అర్థం కారు. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వారి తప్పు కాదు, వారికి అవకాశం ఇచ్చిన నీ అమాయకత్వం. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. మనల్ని చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. పుట్టుకతో అంధత్వం వస్తే బాగు చెయ్యొచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోతే ఎవరూ బాగు చేయలేరు. అయిన వాళ్ళంతా మనతో ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరున్నా చాలు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. చేజారిన అవకాశాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. ఇంకో కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటూ వెళ్తేనే ఏ పనైనా జరుగుతుంది. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తాయి. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో 2 రోజులు బాగోలేవని ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అంటూ ముందుకెళ్ళాలి. నొప్పితో పోరాడితేనే శ్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఇతరుల కష్టాలు తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. నిజంగా వారికి నువ్వు దేవుడివే. మీ వెనుక మాట్లాడే వారి గురించి పట్టించుకోకండి. వారికంటే మీరు 2 అడుగుల ముందు ఉన్నారని అర్థం చేసుకోండి. నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ ఖచ్చితంగా
సమాధానం చెబుతుంది. ఆలోచనలు ఆకాశంలో ఉంటే సరిపోదు, ఆచరణలు అంతకు మించిన వేగంగా ఉండాలి. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. విధిని లేదా ఇతరులను ఎందుకు నిందించాలి? కలలు మనవైనప్పుడు ప్రయత్నం కూడా మనదే అవ్వాలి. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇతరుల సలహాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ నిర్ణయం నీదై ఉండాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.